మనం ఎదుటివారితో స్నేహం చేయాలంటే అతను మంచివాడా చెడ్డవారని ఎలా తెలుసుకోవాలి? చాలా మంచి ప్రశ్న. క్వాలిటీస్. ఫ్రెండ్ ఇన్ నీడ్ ఈజ్ అ ఫ్రెండ్ ఇన్ డీడ్ అని అంటారు. ఇప్పుడు చూడండి, మనకేమనిపిస్తుందంటే ఫ్రెండ్షిప్లో మనం ఏం చేసినా నువ్వే తోపురా, నువ్వే హీరోరా, నువ్వేది కావాలంటే అది చేయరా అని మనల్ని ఇచ్చేసే వాళ్ళే మనకి నిజమైన ఫ్రెండ్ అని అనిపిస్తుందండి. అది నిజమైన ఫ్రెండ్షిప్ కాదు. నిజమైన ఫ్రెండ్షిప్ అంటే మనం తప్పు చేస్తుంటే అవుట్ రైడ్గా నువ్వు తప్పు చేస్తున్నావు, ఇది చేయకూడదు అని ఎవరైనా చెప్పారనుకోండి, వాడు నిజమైన శ్రేయోభిలాషిగా మనం అర్థం చేసుకోవాలి. ఎవరైనా అన్నారనుకోండి, ఏయ్ నువ్వు సిగరెట్ తాగావా, రేయ్ తాగురా అప్పుడే, నువ్వు మొగాడువైతే సిగరెట్ తాగు అని అన్నారనుకోండి, వాడు నీ ఫ్రెండ్ కాదు. ఎవరైతే మనం తప్పుడు అలవాట్ల నుంచి మనల్ని బయటపడేస్తారో, ఎవరైతే మనం తప్పు చేస్తుంటే మనల్ని సంస్కరిస్తారో, ఎవరైతే నిక్కచ్చుగా, ఇప్పుడు చూడండి చాలాసార్లు ఏమవుతుంది అని అంటే, ఎవరి దగ్గర అయితే డబ్బులు ఉంటారో వాళ్ళ దగ్గర అందరు వ్యక్తులు ఉంటారు. మనం చూడాల్సింది ఏంటి అంటే, నా కోసం వస్తున్నారా, నా దగ్గర ఉండే వస్తువుల కోసం వస్తున్నారా అని చాలా ఈజీగా తెలిసిపోతుంది. ఏదైనా వాల్యూ మన జీవితంలో యాడ్ చేస్తున్నారా మనం ఒకసారి పరిశీలన చేసుకోవాలి. ఫోన్ చేసి 1000 రూపాయలు అయ్యి, 2000 అయ్యి, 500 అయ్యి అని 24 గంటలు మనల్ని అడుగుతున్నాడా? అందుకే మనకంటారు, ఎంతమంది నీతోటి ఉన్నారు అని ఎలా తెలుస్తుందంటే, నీవు ఒక కంట్లో నుంచి ఒక కన్నీటి దార కార్చినప్పుడు ఎంతమంది చేతులు వస్తాయి దాన్ని తుడపడానికి, అంతమంది నీతోటి ఉన్నవాళ్ళు అని చెప్తారు.